అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకినాడలో నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఏదో మాటా మంతి, బంతి చేమంతి అని ఏవో ప్రోగ్రామ్స్ పెట్టాడు. ముందుగా నాకు బాధగా అనిపించేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి దుస్థితి రావడానికి కారణం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు. వారు గెలవడం పవన్ కళ్యాణ్‌లో ఆ అభద్రతా భావాన్ని మరింత పెంచింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా ఏవేవో మాట్లాడతాడు. ఇంక చివరికి తన హావభావాల్ని, తన ఆక్రోశాన్ని, ఉక్రోషాన్ని, తన నటనా చాతుర్యాన్ని చూపియాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ మీద పడి ఏదోటి మాట్లాడాలి. కెమెరా చూసి చెప్తాను అది ఇదని. వస్తా కూలంకుషంగా చర్చిద్దాం. పవన్ కళ్యాణ్ గారు, మీ బాధను మేము చూడలేకున్నాం. దయచేసి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారి పైన ఏవో ఒక కేసులేసేసి మన ఆంధ్ర పోలీసులను పంపించేసి ఆయన అరెస్ట్ చేయించండి. మనకి బాధ తప్పుద్ది. మనకు అంటే పవన్ కళ్యాణ్ బాధను చూడలేని మనకు అందరికీ ఆ బాధ తప్పుతుంది. అప్పటి నుంచి విజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అభద్రతాభావంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. చివరి వరకు చూడండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అన్ని మాటలకు కౌంటర్ ఇచ్చేంత శక్తి, సామర్థ్యం మన దగ్గర లేదు. మనము 6 రోజులు పనిచేస్తాం. ఈరోజు ఆదివారం కాస్త రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. కానీ పొలోమని మామూలుగా అయితే వీకెండ్ రాడు. ఎందుకు వచ్చాడో బంతి చేమంతి పూబంతి మాట మంతి అని వచ్చాడు. రావడంతోనే ఇంకా విపరీతంగా అసలు తలా తోక లేకుండా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కాదు. సుగాలి ప్రీతి ఇన్సిడెంట్పై ఫస్ట్ మాట్లాడి నాకు చాలామంది ఆ మెసేజ్ను ఫార్వర్డ్ చేశారు. ఒకసారి సుగాలి ప్రీతి ఇన్సిడెంట్పై మాట్లాడుతున్నాడు. తర్వాత మనం చెప్పాలనుకున్నది మనం సూటిగా చెప్దాము. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో వినండి. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు ఆ బిడ్డను. 17లో పంపితే ఉరేసుకుందని చెప్పారు. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి బ్లేమ్ చేయలేను. వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతాను? ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే, నేను అంత నిక్కచ్చిగా ఉండాలి. నేను ఒక నిబద్ధత లేకుండా నేను మాట్లాడకూడదు. ఆవిడతో కూర్చొని మాట్లాడినప్పుడు 14 ఏళ్ల సుగాలి ప్రీతిని స్కూల్కి వెళ్ళింది, శవమై తిరిగి వచ్చింది, ఊరేశారని చెప్పారు. బిడ్డని ఇలాగా అవుట్రీచ్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి 1,00,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ సిబిఐకి వెళ్ళాం 2019-24లో సిబిఐకి వెళ్ళి ఇమ్మని 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతు మంత్రిగా లెటర్ రాసి వదిలేసి చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలను మనం తిరిగి తీసుకురాలి. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్ సీన్. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎంత అసమర్థ రాజకీయ నాయకులు అన్నది మీ మాటలను బట్టే అర్థమవుతుందండి. తూతు మంత్రంగా లెటర్ ఇవ్వడం ఏందండి సిబిఐకి? ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. ఆ ఫార్మాట్ ప్రకారం లెటర్ ఇస్తారు. 2019లో సరే, మీరు ఆ ఇన్సిడెంట్ని ఎంతగా వాడుకున్నారో అందరికీ తెలుసు. మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారా, లేకపోతే మీకు కొన్ని ఓట్లు వచ్చినాయంటే అందులో మీ గొప్పేం కాదు. సుగాలి ప్రీతికి మీరు రుణపడి ఉండాలి. సుగాలి ప్రీతి పేరు మీరు అన్నిసార్లు ఉచ్చరించి సింపతి తెచ్చుకోవడానికి మీరు వాడుకున్నారు. ఇక్కడ నేను ప్రతిదీ ఆధారాలతో చూపిస్తానండి. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా రాజకీయ ప్రేరేపితమై ఉంటుంది. ప్రతి మాట నేను ఆధారాలతో సహా మీకు ఈరోజు ప్రూవ్ చేస్తాను. చివరి వరకు దయచేసి చూడండి. ఏమన్నాడు? 2019లో మేము పోరాడితే సిబిఐకి అప్పగించారు తూతు మంత్రంగా. తర్వాత నేను వచ్చి ఏదో చేయాలనుకుంటే సాక్ష్యాలను తారుమారు చేశారు. ఏది? గత ప్రభుత్వంలో.
అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాక్ష్యాలను తారుమారు చేశారంట, DNA రిపోర్ట్స్ అవి ఇవి తిరిగి తీసుకురాలేమంట. సరే, పవన్ కళ్యాణ్ గారు ఈ పాయింట్ మీదనే మనం మాట్లాడుకుందాం. సాక్ష్యాలను తారుమారు చేశారు అని మీరు అంటున్నారు. అంటే మీరే అన్నారు కదా, నేను చాలా నిక్కచ్చిగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి, ఏదైనా కానీ అన్నీ తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడాలి, నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు అని మీరు అన్నారు కదా, మీరే అన్నారు కదా. సో మీరు ఖరాఖండిగా సాక్ష్యాలు తారుమారయ్యాయని మీరే చెప్తున్నారు. పోనీ ఏ ప్రభుత్వం అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనో తారుమారయ్యాయి అనుకుందాం. అంటే ఇంక ఇప్పుడు ఎవరైనా తారుమారు చేసేస్తే ఇంకా మీరు, మోదీ గారి ప్రభుత్వం, CBI వీళ్ళంతా అయ్యయ్యో వాళ్ళు ఫలానా వాళ్ళు తారుమారు చేశారు, ఇంకా మనం ఏం చేయలేం అని చేతులు ఎత్తేస్తారా? ఇప్పుడు మీరే నిక్కచ్చిగా చెప్పారు కదా, మీ దగ్గర ప్రూఫ్ ఉందని చెప్తున్నారు కదా తారుమారు చేశారని. ఎవరు తారుమారు చేశారు అంటే మనం ఇన్వెస్టిగేషన్ ఎవరైనా తారుమారు చేసేస్తే అక్కడితో ఆపేస్తామా? మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంది? ఎవరు తారుమారు చేశారు, వాళ్ళ మోటివ్ ఏంటి, ఎందుకు తారుమారు చేశారన్నది కనుక్కుంటే అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ కొనసాగదా అండి? వాడిని పట్టుకొని, తారుమారు చేసిన వాడిని పట్టుకొని, మీరు అంటారు చూడు తొక్కదీసి నార తీస్తా ఏదో అని, అలా వాడి చేత నిజం కక్కిస్తే ఎవరు చేశారన్న విషయం బయటకు వస్తుంది కదండి. అంటే తారుమారు చేసేస్తే ఇంక అయిపోయా, కేసు క్లోజ్ చేసుకుని కూర్చోవాలనా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు? ఎవరు తారుమారు చేశారు? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను కదండి, వారిలాగా నేను రాజకీయాలకు వాడుకోను. మళ్ళీ వాడుకున్నాడు కదా సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ని, ఇప్పటికీ రాజకీయాలకు వాడుతున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాళ్ళు ఏదో తారుమారు చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి విషయంలో రాజకీయం చేస్తున్నాడు. ఇప్పుడు నేను రాజకీయం చేయదలుచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు, నేను సుగాలి ప్రీతికి న్యాయం కావాలని అడుగుతున్నాను. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవడు సాక్ష్యాలని తారుమారు చేశారు అంటే DNA రిపోర్ట్స్ అవన్నీ అంత పకడ్బందీగా పోలీసుల దగ్గర ఉండే DNA రిపోర్ట్స్ని ఎవరు తారుమారు చేస్తారు? అసలు 2017లో సుగాలి ప్రీతి చనిపోతే మనకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది ఎప్పుడు కలెక్ట్ చేస్తామండి? క్రైమ్ సీన్ దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం, తీసుకెళ్ళి భద్రపరుస్తాం. 2017లో క్రైమ్ సీన్ దగ్గర ఆధారాలు, ఆనవాళ్ళు అవి దొరికితే పోలీసులు వాళ్ళు అందులో నిష్ణాతులు. సో వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్ ఎత్తిపెట్టుకుంటే 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరు వెళ్ళి దాన్ని తారుమారు చేశారా? అంటే అంత ఉదాసీనంగా పోలీసులు ఉన్నారా? ఎవరు చేసినారు? నీకు ఆధారాలు లేని నువ్వు మాట్లాడవు కదా, నువ్వే అంటున్నావు కదా నాకు ఖచ్చితంగా తెలుసు తారుమారు చేశారు DNA రిపోర్ట్స్ అవన్నీ అని. ఎవరు చేసినారు అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేయబ్బా ఇన్వెస్టిగేషను. వాళ్ళను మనం ప్రశ్నిస్తే వాళ్ళు నిజాలు బయట పెడతారు కదా, వాళ్ళను ప్రవేశపెడితే కోర్టు ముందర నిజాలు తెలుస్తాయి కదా. ఎందుకు చేయట్లేదు ఆ పని? ఎందుకు చేయట్లేదు? ఇంకా 2-3 విషయాలు మాట్లాడారు, ఒకసారి విందాం చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. అలాగే సాయి కృష్ణ కేసు గురించి కూడా అసలు విషయం మాట్లాడుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. చిన్నపిల్లడు తెలిసి తెలియని వయసులో ఒక 23 మర్డర్లు ఒక 23 నేరాలు చేశాడు. చిన్నపిల్లవాడు కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. అతను ఏదో కూర్చోబెట్టి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ళ కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి ఆ రౌడీల్ని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకుడిని కాదు నేను. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. అందులో కూడా రాజకీయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్ అయినా ఇంకొకరైనా అతన్ని చంపకూడదు, లాకప్ డెత్లు అనేవి చేయకూడదు, పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోలేరు, కోర్టులకు అప్పగిస్తే కోర్టులు శిక్ష వేస్తాయి అని చెప్తే దాన్ని కూడా వెటకారంగా, అంటే ఇక్కడెక్కడా తను అధికారంలో ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆ సోయ లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎవ్వరూ క్రైమ్ని వెనకేసుకొని రారు. పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరూ క్రైమ్ని వెనకేసుకొని రారు, కానీ వ్యవస్థల్ని నడిపించాలి. ఈయన మాట్లాడే దాంట్లో ఎక్కడైనా అండి మేము అధికారంలో ఉన్నాం, మేము ఆ తల్లికి న్యాయం చేస్తాం. పేర్ని నాని గారు ఇందాక ఒక వీడియోలో అంటుంటేనే విన్నాను,
చంద్రబాబును కలిసి వెళ్ళిపోయాడు. ఆ తల్లిని పరామర్శించవచ్చు కదా, ఎందుకు పరామర్శించలేదు అని. పరామర్శించడు. పరామర్శించడు. చెప్తున్నాను కదండి, సాయికృష్ణ ఇష్యూని ఎప్పుడు మళ్ళీ లేవనెత్తుతా అంటే 2029లో ఓడిపోయిన తర్వాత సాయికృష్ణ అని అప్పుడు ఊగుతాడు. అసలు ఒక అధికారంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదండి. ఏందో వేదాంతాలు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండాలా, అప్రమత్తంగా ఉండాలా, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు చెప్తానా, అది చెప్తానా, ఇది చెప్తానా అంటాడు. ఇన్ని మాట్లాడినాడు. అరవ శ్రీధర్ బాధితురాలకి ఏం న్యాయం చేసినాడో చెప్పడు. అసలు దాని ఊసే ఉండదు. కిరణ్ రాయల్ అనేవాడి చేతిలో ఒక బాధితురాలు ఏడ్చి విలపించి బయటికి వచ్చి అంత మాట్లాడితే కనీసం ఆ విషయాన్ని లేవనెత్తను కూడా లేవనెత్తడు. పైపెచ్చు అరవ శ్రీధర్ని మన ఢిల్లీకి తీసుకుపోయాడు, మీటింగ్లో పక్కన కూర్చోబెట్టుకుంటాడు. జానీ మాస్టర్ ఏదో చేస్తే దాని గురించి మాట్లాడు, అస్సలు మాట్లాడు. క్రైములు చేసేది వాళ్ళు. ఇంకా నేను నీతులు చెప్తా, ఏదో వాళ్ళు వీళ్ళు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంకా పడి మాట్లాడుతుంటాడు. ఎంతసేపు రాజకీయం. కులం. ఇప్పుడు కులం అంటే గుర్తుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ కులాలపైన డైలాగ్ కొడతారు చూడండి, ఇంకా అది మామూలుగా ఉండదు. మనం ప్రతి ఒక్కటి డీకోడ్ చేద్దాం. ఒకసారి కులం గురించి ఇంకా మాట్లాడతాను, మొదలు పెడతాను, ఒకసారి వినండి. నన్ను దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడతాను. చేతులెత్తి దండం పెడతాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి నాకు ఒక్కటే అర్థమైందండి. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కు ముందు కులభావం పెంచుకోండి అని చెప్తాడు. ఎందుకంటే తను అధికారంలోకి రావాలి కాబట్టి, ఆంధ్ర భావన ఎలాగూ లేదు, కనీసం కులభావమైన పెంచుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని చెప్పాడు. మన కులం నుంచి ఎవ్వరు కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు, మీరు నాకు ఓటేస్తే నేను అయ్యి చూపిస్తా అని చెప్పాడు. కులభావం పెంచుకోమని చెప్పిన వ్యక్తి ఈరోజు వేరే వాళ్ళ కులం గురించి మాట్లాడదంటే నాకేం సంబంధం అంటే, నువ్వే 100% బాధ్యత తీసుకోవాలి పవన్ కళ్యాణ్. ఆ రోజు ఎందుకన్నావు కులభావం పెంచుకోండి, నాకు ఓటేసి చూపించండి, మన కులపు వాళ్ళంతా నేను ముఖ్యమంత్రి అవుతానని ఆ రోజు ఎందుకు చెప్పినావు ఎలక్షన్స్ ముందు? ఇప్పుడు నాకు ఒకటే అర్థమైందండి, ఎలక్షన్స్ ముందు కులభావం పెంచుకోమని చెప్పాలి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నాకేం సంబంధం కులంతో, జాతీయ భావం నేను అటువైపు అడుగులేస్తున్నా, జాతీయ భావం వైపు. కులం అన్నది నేను ఆల్రెడీ వాడుకున్నా, ఇంకా డోంట్ కమ్ టు మీ అండ్ డోంట్ టాక్ అబౌట్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ అని చెప్తున్నాడు. అంతే కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీ నిజస్వరూపం అందరికీ తెలిసిపోలే. ఇప్పుడు నేను ఏదైనా అనింటే నా సొంత మాట అయితే నన్ను ఏదైనా అనండి, కానీ నేనేం అనలేదు కదా. మీరే ఎలక్షన్స్ ముందు కులభావం పెంచుకోండి అన్నారు. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? అయితే ఈ వీడియో చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఒకటి కాదు, 4-5 సందర్భాల్లో ఏమన్నాడో వినండి, అద్భుతంగా ఉంటుంది. ఒక సోదరుడు అన్నీ బాగా కలిపి చేశాడు, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా 2 చెవులు బాగా క్లీన్ చేసుకుని మరీ వినండి ప్లీజ్. ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. కులమైన బలం కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా, తెలుసుకోండి. రెడ్డి తెలుసు చేసినట్టున్నాడు సైకోసాలే. పూట అన్నం తినకపోతే మీకు ఎంత ఆకలేస్తో మీకు తెలుసు. ఈ రాష్ట్రం పొట్టి శ్రీరాములు 56 రోజులు అన్నం తినకుండా ఆయన బలిదానం మీద ఒక వైశ్యుడు, అందరూ వైశ్యులు అంటే ధైర్యం లేని వాళ్ళు అనుకుని వెటకారం చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రం తెచ్చి ఇచ్చింది ఒక వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు గారు. మంచి వచ్చాడు కానీ ఆంధ్రాని ఉనికి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఉనికి ఇచ్చిన మహానుభావుడిని ఒక కులాన్ని కట్టేశారు. నాయకులందరూ ఎంతమంది ఆంధ్రాని ఎన్ని రకాలుగా తిట్టారు. ఆంధ్ర కొడకల్లారా అని ఎన్నిసార్లు అన్నారు. అంటే మేము దాంట్లో ఎవరున్నారని, ఆంధ్ర వాళ్ళు అంటే ఎవరండి? మాదిగలు లేరా, మాలలు లేరా, వైశ్యులు లేరా, రెడ్డి సామాజిక వర్గం లేదా, బీసీ వర్గాలు లేరా, గౌడలు లేరా, యాదవులు లేరా అంటే అందరిని తిట్టినట్ట కూర్చోబెట్టి నా మీద పడ్డా. నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఇంకా ఏం చెప్పాలండి ఈయన గురించి, ఏం చెప్పాలి? బందర్లో పుట్టినా అంటాడు, లేకపోతే తెనాలిలో పుట్టినా అంటాడు, చీరాల్లో పెరిగినా అంటాడు, నెల్లూరులో తిరిగినా అంటాడు, యా ఊరికి పోతే ఆడ పుట్టినా అంటాడు, యా ఊరికి పోతే ఆ మాట మాట్లాడతాడు. కులభావం పెంచుకోండి అంటాడు, అసలు కులం ఉండకూడదు అంటాడు. మన కులపోలు నాకు ఓటేయండి, ఇంతవరకు కాపులు ముఖ్యమంత్రులు కాలే నేను అవి చూపిస్తా అంటాడు.
నన్ను కులాల చట్రంలోకి ఇరికించొద్దు, నేను జాతీయవాదం కోసం నేను పరుగులు పెడుతున్నా అంటాడు. ఇంకా విని 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 మాకు విసుగొస్తుంది పవన్ కళ్యాణ్. చెప్పి 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 నీకు సుత్తి అనిపించడంలే. ఇంకా ఇవన్నీ అడిగినామనుకోండి, ఇంకా వైసీపీ వాళ్ళకి ఇప్పుడు దమ్కి ఇస్తాడు చూడండి, ఇటువంటి దమ్కి కాదు, కెమెరా సైడ్ చూసి దమ్కి ఇస్తాడంట. మేము భయపడతాంలే బా, దమ్కి ఇయ్యి, నువ్వు ఇస్తే మేము భయపడతాం పవన్ కళ్యాణ్, ఒకసారి ఇవ్వు ప్లీజ్ పవన్ కళ్యాణ్, దమ్కి ఇవ్వు. ఈ వైసీపీ రౌడీ మొక్క కూడా చెప్తున్నా, మీరు ఇలాంటి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా రేపు నుంచి నన్ను తిడతారు, నాకు ఓకే. అంటే ముఖ్యంగా వైసీపీ రౌడీ మొక్క చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే ఎవరు అనలేదు. మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి, ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట. గుండా నన్ను కదలే, ఆన్ కెమెరా చెప్తున్నా, ఎవరు లేరులే అయితే, ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా. చెప్పు మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తే, నేను చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం, తొక్కి నారా తీస్తాను చెప్తున్నా, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతిలో నిర్ణయం ఉంటుంది తప్ప, వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఏం స్ట్రింజెంట్ యాక్షన్ చూపిస్తావు బా? స్ట్రింజెంట్ యాక్షన్ అంటే ఇంకా చట్టాలని చేతిలోకి తీసుకుంటావా? తొక్కి నార తీస్తా అంటాడు అంటే అర్థమైంది పవన్ కళ్యాణ్. ఇప్పుడు నువ్వే తొక్కి నార తీస్తా అంటావు, నువ్వే రారా నా కొడక అంటావు, నువ్వే గొంతులు పట్టుకుంటా అంటావు, నువ్వే చెప్పు తీసుకొని కొడతా అంటావు, నువ్వే కిందేసి మిందేసి కొడతా అంటావు, మిందేసి కిందేసి కొడతా అంటావు, పడుకోబెట్టి లేపి కొడతా, లేపి పడుకోబెట్టి కొడతా, పడుకోబెట్టి లేపి కొడతా, లేపి పడుకోబెట్టి కొడతా, ఒంగోబెట్టి కొడతా, నిల్చోబెట్టి కొడతా, సామర్సాల్ట్ చేసి కొడతా, కిందేసి మిందేసి కొడతా, ఇన్ని మాటలు నువ్వే మాట్లాడతావు. మేము ఏ రోజైనా వాడు వీడు గూండాగాడు అని మిమ్మల్ని అన్నామా పవన్ కళ్యాణ్? ఒక్కరోజైనా మేము అన్నామా? ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గూండాలు అవుతారు, మీరు మంచోళ్ళు అవుతారు? నువ్వు, అరవ శ్రీధరు, కిరణ్ రాయలు, జానీ మాస్టరు, మీరంతా మంచోళ్ళు. మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయి? ఎవరు చంపిండేది? రషీద్ని ఎవరు చంపినారు? నరికి రషీద్ని ఎవరు చంపినారు? ఎవరు చంపిండేది? ఇప్పుడు సాయికృష్ణ ఎట్టమాయమైనాడు? ఎవరు చేసినారు? మా జమ్మలమడుగులో 3 ఏళ్ల పాపను అత్యాచారం చేసి చంపినారు. అనంతపురంలో ఒక అమ్మాయిని 14 నెలలు కంటిన్యూస్గా ఒక 15 మంది మానభంగం చేసి గర్భవతిని చేసినారు. ఇంకొక అమ్మాయిని చంపి కంప చెట్లు వేసినారు. మదనపల్లిలో ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసాడు ఒక తెలుగుదేశం గుండా. ప్రకాశం జిల్లాలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే సామూహిక అత్యాచారాలు జరిగినాయి. అలాగే నంద్యాలలో ఒక చిన్నారి మిస్ అయితే ఇంతవరకు ఆచూకీ లేదు. మన తునిలో మిస్ అయిన చిన్నారి ఆచూకీ ఇంతవరకు తెలియదు. ఇవన్నీ, ఈ దరిద్రాలు, ఈ అనర్థాలు మీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయి. దానికి తోడు ఎన్ని కేసులండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద? 1250 కేసులు పైన, దాదాపు 300, 400, 500 మంది పైన, ఒక్కొక్కడి పైన 2, 3, 4, 5, 10, 15, 25, 30, 40 కేసులు. ఒకడు ఏదో స్టాండప్ కమెడియన్, వాడు ఏదో మాట్లాడితే వాడికి ఏం చెప్పాలా? ఎవరే మాట్లాడడం తప్పు, ఇంకోసారి మాట్లాడితే నీకు దెబ్బలు పడతాయో లేకపోతే నీ మీద కేసులు పడతాయని చెప్పాలి. కానీ ఎక్కడో నార్త్ ఇండియాలో కాశీలోనో ఏడో ఉంటే పోలీసులు పంపించి పట్టుకొని వస్తారు. వాడికి సాయంత్రానికి బెయిల్ వచ్చింది, పోలీసులకు టికెట్లకు బొక్క. ఇంకా అదే కదా నువ్వు తొక్కదీసి నారదీసేదే ఏంది, తొక్కి నారదీసి అంటావు. ఇంకా అదే కదా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటావా? ఏం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటావు పవన్ కళ్యాణ్? ఇప్పుడు కులభావం ఎందుకు పెంచుకోమన్నావు నిన్ను అడగడం మేము చేసిన తప్ప. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా చెయ్యలేదే అంటే అది మేము అడగడం మేము చేసిన తప్ప. ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే ఇంకా దానికి మళ్ళీ ఏం మాట్లాడతాడు? అది కూడా వినిపిస్తుంది చూడండి. ఎందుకు ఆ శత్రుశేషం ఎందుకు ఉండాలా? ఒకసారి నువ్వు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు కదా అంటే ఏమంటాడు ఒకసారి వినండి. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు. ఓకే, అది క్రిమినల్స్ తాలూకు అదృష్టం. ఆయన హోమ్ మినిస్టర్ కాదంట, అది క్రిమినల్స్ తాలూకా అదృష్టం అంట. అంటే
ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకైతే అర్థం కాదండి. నిన్న మొన్న వి స్టాండ్ విత్ అనిత అని చెప్పేసి మాట్లాడినారే ఇట్లా చేయబెట్టి కాదు పవన్ కళ్యాణ్ గారు. నేను హోమ్ మినిస్టర్ కాదు, అది క్రిమినల్స్ తాలూకా అదృష్టం అంటే ఇప్పుడు క్రిమినల్స్ అందరినీ చూసి చూడనట్లు వంగల్పూడి అనిత గారు వదిలేస్తున్నారా? ఆహా! ప్రజల దురదృష్టమా వంగల్పూడి అనిత గారు హోమ్ మినిస్టర్‌గా ఉండడం? ఇప్పుడు రా రేయ్! తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు రా మీరు వి స్టాండ్ విత్ అనిత అని నిజంగా అనాల్సింది ఇప్పుడు. ఒక సహచర మంత్రిని ఇంకొక మంత్రి నేను హోమ్ మినిస్టర్‌గా ఉండింటే క్రిమినల్స్ తాట తీసేవాడిని అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనే కదా! ఇప్పుడు నేనుండింటే ఎఫెక్టివ్‌గా పనిచేసేవాడిని అంటే వాట్ ఈజ్ హి ట్రైయింగ్ టు సే? అనితమ్మ ఎఫెక్టివ్‌గా పనిచేయలేదనే కదా! ఇప్పుడు రా అనాల్సింది వి స్టాండ్ విత్ అనిత అని. పవన్ కళ్యాణ్ గారు మీరు టోటల్‌గా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారన్నది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్‌కి కారణం తమిళనాడుకు చెందిన విజయ్ గారు, అలాగే తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. కక్ష నిన్న ఎక్కడో మణికొండలో ఆఫీసు మొదలుపెట్టాడంట జనసేన ఆఫీసు. కక్ష 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 కార్పణ్యం అని కక్ష కార్పణ్యాలతో కాలం వెల్లదీస్తాడు పవన్ కళ్యాణ్. మన ఊరు మాటామంతిలో ఒకటైనా మంచి మాట ఉందా? ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడున్న సమస్యలు ఏందండి? ఒకటి వైజాగ్‌లో జరిగిన దుర్ఘటన, 2 డిఎస్సి, 3 సాయికృష్ణ ఉదంతం. వీటి గురించి ఏమైనా క్లారిటీ ఇచ్చినాడా? సాయికృష్ణ గురించి మాట్లాడంటే నేను హోమ్ మినిస్టర్ కాదు. వైజాగ్ గురించి మాట్లాడమంటే నాకు పెద్దగా తెలీదు దాని గురించి. ఇంకా డిఎస్సి అంటే అది మన డిపార్ట్మెంట్ కాదు. కులభావం పెంచుకోండి. నేను ముఖ్యమంత్రి అవుతా. ఉప ముఖ్యమంత్రి అయినాక నేను జాతీయవాదం వైపు పోతున్నాను. నాకు ఈ కులాలంటే నచ్చవు. బుల్షిట్. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? నన్ను కులం అని నన్ను ఇన్సల్ట్ చేయొద్దు. నాకు నచ్చదు. చెత్త. మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తాడు, కాపులు కులభావం పెంచుకొని అంటాడు. అసలు భీమవరం గాజువాకలో ఎందుకు పోటీ చేశాడండి? అక్కడ కాపులు ఎక్కువ ఉంటారని కదా. ఆయనే ఒక సందర్భంలో అన్నాడు, అలా అయితే నేను గెలవాలి కదా, కాపులు ఎక్కువ ఉంటారు అక్కడ అని. అంటే ఓటేస్తారు లేదో అనేది నీ చేతిలో లేదులే, కానీ సంఖ్యాపరంగా కాపులు ఎక్కువ ఉన్నారు భీమవరం గాజువాకలో అని నీకు తెలుసు. పిఠాపురంలో కాపులు ఎక్కువ ఉన్నారు నీకు తెలుసు. నన్ను ఒక కులానికి అంటగట్టద్దు. వాడెవడో చేస్తే నాకేంటి సమస్య, వాడు కాపు అయితే నేనేం చేయాలి, సాయికృష్ణ కాపు అయితే నేనేం చేయాలంటే కులభావం పెంచుకోమన్నావు. యూ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ పవన్ కళ్యాణ్. అయినా పవన్ కళ్యాణ్కి చెప్పి లాభం లేదులేండి. ఎందుకంటే మనం ఏదో ఇంకా మన ఆడియన్స్ వెయిట్ చేస్తాంటారని ఈ వీడియో చేయాల్సిందే కానీ రేపు పొద్దున ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే లోపల మాట మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మనము వీ స్టాండ్ విత్ అవర్ సెల్ఫ్ అని మనకు మనమే బాధపడుతూ మనకు మనమే జాలి చూపించుకోవాలి. అది మన పరిస్థితి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లెంత్ ఎక్కువైంది, పర్వాలేదు, బ్రహ్మాండంగా వచ్చింది వీడియో. ఎంజాయ్ చేయండి.